మగధ పేరుతో ఒక ప్లాట్ఫామ్ ఒకటి ఈ మధ్య తయారైంది కదా. అయితే నాకు అంతకుముందు నుంచే సూర్యదేవ రామ్మోహన్ రావు గారి నవల ఒకటి వశీకరణ యజ్ఞం అని ఒకటి చదివాను. అది కూడా ఏంటి, మొన్న అక్టోబర్లో ఊరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది పాత పుస్తకాలది, అది చదివామన్నమాట. ఈ క్రమంలోనే మనకు తెలిసిన వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ తయారు చేసిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటనేది వాళ్ళే చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఏంటంటే అసలు మగధ అంటే ఏంటి, మగధ సామ్రాజ్యం ఎలా ఉంది, మనం చూసిన సినిమాలు కానీ ఇవన్నీ నిజమేనా అని రీసెర్చ్ చేసి దాంతో దీంతో కలిపి మీకు ఒక మంచి వీడియో ఇస్తానన్నమాట. మంచి ఆడియో అనుకోండి, ఎందుకంటే మన దగ్గర అంత ఎఫర్ట్ పెట్టే అంత టైం కానీ ఓపిక కానీ మ్యాన్ పవర్ కానీ లేదు. ఏది ఆ చంద్రగుప్తుడిది, దాని తర్వాత అశోకుడు, అసలు అది ఎలా అంతమైంది, ఈ గ్రాఫ్లు వేసే అంత చిదంబరం గారని విజయవాడలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఈ మధ్యన ఆయనకి సన్మానం కూడా చేశారు, మండల బుద్ధప్రసాద్ గారు. లైబ్రరీకి సంబంధించి అక్కడ విజయవాడ కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఒక లైబ్రరీ ఉంటుంది, దాంట్లో ఆయన యాక్టివ్గా ఉంటారు. చిన్న చిన్న కార్యక్రమాలు, చాలా గొప్ప ఆర్టిస్ట్ ఆయన. ఆయన అడిగితే వెంటనే వేస్తారు, కానీ ఆయన శ్రమని మనం అలా వాడుకోకూడదు కదా ఉచితంగా. పోనీ మనీను అంటే మనం దాంతో ఏం పెద్దగా ఆశించట్లేదు కాబట్టి దాని గురించి ఇది కాదు. బట్ ఇప్పుడు మాట్లాడుతుంటేనే థాట్ ఫ్లాష్ లాగా వచ్చింది కాబట్టి ఆ పెయింటింగ్స్ కూడా వేయించే ప్రయత్నం చేద్దాము. మగధకు సంబంధించి ఆ చరిత్ర ఏంటి, అసలు ఏంటి అనేది మీకు ఒక వీడియో పెడతాను. అది చూసిన తర్వాత మనం ఎంతో గొప్పగా అనుకున్నవి, లేదు మనకు తెలియని గొప్ప విశేషాలు అంటే ఎక్కువ మందికి, వాటిని మీకు నేను ఒక గుదిగుచ్చి ఒక మాలలాగా అందిస్తాను. మగధ సామ్రాజ్యం అప్పుడు అర్థమవుతుంది. మగధ అనే పేరు మంచి ఫోర్స్గా ఉంది కదా అని పెట్టేసుకోవటం కాదు, అసలు విషయం ఏంటి అనేది.